హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మీ విహాన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మీకు బొరగుంజు వీడియో చూపించబోతున్నాను. మా మా ఏరియాలో అయితే దీనిని బొరగుంజు అని అంటారు. మీ ఏరియాలో ఏమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. మా పల్లెటూరు వాతావరణంలో అయితే దీనిని గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఇలాంటిది కొబ్బరి పువ్వు కూడా ఉంటుందండి. అది దీని అంత టేస్ట్గా ఉండదు. ఇదైతే చాలా తీయగా చాలా బాగుంటుందండి. వీలుంటే ఎక్కడైనా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదిగోండి, మా నాన్నగారు అయితే మాకు బుర్రగుంజు కొట్టి ఇస్తున్నారు. మా చిన్నతనం నుంచి కూడా మా నాన్నగారు అలాగే మా తాతగారు కూడా మాకు ఈ బుర్రగుంజు అయితే ప్రతి సంవత్సరం మాకు అందుబాటులో ఉండేలాగా తీసుకొచ్చి ఇస్తారండి. మనకి తేగలు తయారైపోతాయి కదండి. తాటిపండు నుంచి మనం తేగలు పాత్ర వేసినప్పుడు తేగ తయారైపోయిన దానిపైన ఉండేది మనకి పనికిరాదండి. దాంట్లో గుంజేమీ ఉండదు. అలా కాకుండా మనకు ఇలా మొక్క వచ్చి తేగ తయారవకుండా అలా ఉండిపోతుందండి. వాటిని గొడ్డు టెంకలు అంటాం మా ఏరియాలో అయితే. వాటిలో మాత్రమే మనకి బుర్రగుంజు అయితే దొరుకుతుంది. మనం తేగ వచ్చేసిన దాంట్లో ఉన్నదంతా తేగ రెడీ అయిపోతుందండి. తేగ రెడీ అవ్వకుండా ఉన్నది మాత్రమే మనకి బుర్రగుంజులాగా కొట్టుకుంటే మనకి అందులో అయితే మంచి గుంజు అయితే వస్తుంది. ఒకవేళ తేగ తయారైపోయిన బుర్రన కొట్టినట్లయితే మనకు నీళ్ళలా ఉంటుంది. అది తినడానికి ఏమాత్రం రుచిగా ఉండదండి. ఈ బుర్ర టెంకలో అయితే చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అయితే మనకు ప్రతి చోట అందుబాటులోకి తీసుకొస్తున్నారండి ఈ బుర్రగుంజు అయితే. నేను కూడా చాలా చోట్ల చూశాను. రోడ్ సైడ్ కూడా పెట్టి చాలామంది అమ్ముతున్నారు. దీనిలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అలాగే మన ముందు తరాల వారు కూడా ఇలాంటి ఆహారాలు మర్చిపోతున్నారండి. వాటిని మర్చిపోకుండా మన పిల్లలకు కూడా వాటిని అందించి వాటి యొక్క ఔషధ గుణాలు వారికి కూడా తెలియజేసి ఇప్పటి తరం పిల్లలకు కూడా వీటి రుచిని చూపించి పిజ్జాలు, బర్గర్లు అవే కాకుండా ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయని వారికి చూపిస్తారని ఈ చిన్న ప్రయత్నం అయితే చేశామండి మేము. మీకు వీలుంటే కనుక తాడి చెట్లు అలాగే వాటి యొక్క ఉపయోగాల గురించి కూడా వారికి పిల్లలకి చూపించి వారికి నేర్పించే ప్రయత్నం అయితే చేయండి. తాడి చెట్లు మనకి పాడయ్యేది ఏది ఉండదండి. మనం ముంజికాయలు తింటాము, అవి ముదిరిపోతే తాటికాయల కింద తయారవుతాయండి. తాటికాయలు కూడా తింటాం మనం. ఆ తర్వాత అవి తేగల కింద తయారవుతాయి. తేగలు అలాగే బుర్రటెంక, బుర్రగుంజు ఇటువంటివన్నీ చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి దీనిలో అయితే మనకు. ఈ వీడియో రోడ్డు పైన వెళ్తుంటే తేగలు అమ్ముతారు కదండి. ఆ తేగలమ్మే ప్రతి చోట మనకు ఈ బుర్రగుంజు అయితే దొరుకుతుందండి. ఇదిగోండి, బుర్రగుంజు అయితే మా నాన్నగారు కొట్టారు. ఇది ముందు ఆయనే టేస్ట్ చేయమన్నానండి. ముందు మాకే ఇస్తామన్నారు. నేనే ఒక్కసారి నువ్వు టేస్ట్ చేయ నాన్న అంటే తిని చూస్తున్నారు. నెక్స్ట్ నాకే ఇచ్చారండి. ఇది చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చేయడానికి ప్రయత్నిస్తామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. జై జవాన్, జై కిసాన్.